రాష్ట్రాల్లోని అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక విషయాల్లోకెళ్తే ఫిబ్రవరి 14న ఢిల్లీలో అంగన్వాడీ కార్యకర్తల సమావేశం అయితే భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. దాదాపు భారతదేశ వ్యాప్తంగా 26 లక్షల మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పనిచేస్తుంటే ఆ మీటింగ్‌కు హాజరైంది దాదాపు 10,000 లోపు కార్యకర్తలే హాజరయ్యారు. మరి చాలా తక్కువ మంది హాజరైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా మరిక న్యూస్ పేపర్లలో గానీ, టీవీల్లో గానీ ఈ సమావేశం గురించి ఎక్కువగా ప్రస్తావించబడకపోవడం కూడా ఇదొక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అతి తక్కువ హాజరు శాతం ఉండడం, తర్వాత ఆ మీటింగ్ గురించి కూడా మరి సామాజిక మాధ్యమాల్లో ఇటు న్యూస్ పేపర్‌లో గానీ, టీవీల్లో గానీ, పేపర్‌లలో గానీ సరిగా ప్రకటించబడకపోవడం కూడా అన్యాయం. ఎంతైనా మహిళలు మరి అంత దూరం ఢిల్లీ దాకా వెళ్ళలేకపోవచ్చు. కాకపోతే మన ప్రాంతంలో జరిగేటువంటి సమ్మెలు, ధర్నాల్లో భారీ ఎత్తున పాల్గొంటున్నారు. కాకపోతే ఢిల్లీ అంత దూరం ఈ చలికి వెళ్ళడం చాలా కష్టమైన పనే మహిళలకి. మరి ఎంతైనా మహిళల సమావేశం గురించి మరి న్యూస్ పేపర్లు, టీవీల వాళ్ళు సరిగా రాయకపోవడం, సరిగా చూపించకపోవడం మాత్రం అన్యాయం అని చెప్పుకోవచ్చు. ఇక సోషల్ మీడియా మద్దతు కూడా ఉంటే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఢిల్లీ జరిగిన అంగన్వాడీ కార్యకర్తల మీటింగ్ గురించి పూర్తి వివరాలు, ఎవరెవరు ఏం మాట్లాడారనే విషయం మీద, జీతాలు ఎప్పుడు పెంచారు, మరి హైకోర్టు, సుప్రీంకోర్టులు ఏం తీర్పిచ్చాయి, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, మరి భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అనే అంశాల మీద ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇక ఐసీడీఎస్ను సంస్థాగతీకరించండి. జాతీయ సమావేశంలో వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఫిబ్రవరి 14న ఢిల్లీలో హోరెత్తడం జరిగింది. ఇక అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గ్రాట్యుటీని అయితే డిమాండ్ చేస్తున్నారు, పెన్షన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గౌరవ వేతనం పెంపును కూడా డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 2018లో అసలు అంగన్వాడీ టీచర్ల ఆయాలకు జీతాలు పెంచి గాలికి వదిలేసింది. అంటే ఇప్పుడు దాదాపు జీతాలు పెంచక 7 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. 2025 నడుస్తుందంటే 6-7 సంవత్సరాలు అవుతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 6 నెలలకోసారి డిఏలు పెంచుతారు. తర్వాత ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ ఇస్తారు. మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మాత్రం ఇలా జీతాలు పెంచకపోవడం అన్యాయం. తర్వాత మెను బిల్లులు కూడా చాలా ఏళ్ల తర్వాత పెంచకపోవడం అన్యాయం అని చెప్పేసి ఇక్కడ మీటింగ్లో అయితే వక్తలు అయితే మాట్లాడడం జరిగింది. ఇక ఫిబ్రవరి 13న 2025న ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకుల జాతీయ మీటింగ్లో అయితే ఆర్థికవేత్త ఉత్సాహ పట్నాయక్ మాట్లాడుతున్నటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్ల ఆయాలైతే 10,000 లోపు అయితే హాజరు కావడం జరిగింది. ఇక అంగన్వాడీ వ్యవస్థని, ఐసీడీఎస్ వ్యవస్థని ప్రైవేటీకరణ చేసే ప్రణాళికలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఢిల్లీలో మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. ఇక జాతీయ సమావేశంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పిల్లలు మరియు వారి తల్లులను ఆరోగ్యంగా ఉంచడంలో వారి సహకారాన్ని ప్రభుత్వం గుర్తించడం తప్పదని అంగన్వాడీ కార్మికులు అన్నారు. వారికి గ్రాట్యుటీ చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. ఇంక్విలాబ్ జిందాబాద్, ఐసీడీఎస్ను సంస్థాగతీకరించండి అనేటువంటి నినాదాలు చేస్తూ 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు మరి ప్రీ స్కూల్, తర్వాత న్యూట్రిషన్ అభివృద్ధి హక్కును నిర్ధారించడానికి చట్టం చేయాలని కూడా వాళ్ళు ఇక్కడ డిమాండ్ అయితే చేశారు. అంగన్వాడీ కేంద్రాలు నోడల్ ఏజెన్సీలుగా ఉన్నాయి. 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలని కూడా ఈ సమావేశం డిమాండ్ చేసింది. ఇక రాజ్యసభ ఎంపీలు జాన్ బ్రిటాస్, ఏఏ రహీం మరియు వి శివదాసన్, ఆల్ ఇండియా కిసాన్ సభ జనరల్ సెక్రటరీ విజు కృష్ణన్ మరియు తదితరులు పాల్గొని అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల సంఘీభావం అయితే తెలిపారు. ఇక ఐసీడీఎస్ను బలహీనపరిచేందుకు వరుసగా ప్రభుత్వాలు చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నాలు కూడా మీటింగ్లో వక్తలైతే ఎత్తి చూపారు. 200 సంవత్సరాల వలస పాలన అంటే సాధారణ పౌరులను అణచివేయడమే కాకుండా వారికి ఆహార ధాన్యాల లభ్యతను పరిమితం చేయడం ద్వారా లక్షలాది మందిని కరువు కాటకాల్లో చంపడం కూడా అని ఆమె అన్నారు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చిన్నారులైతే పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ లోపాల నుంచి బయటపడాలంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న 26 లక్షల మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాడుగు బలహీన వర్గాలకు చెందిన, స్లమ్ ఏరియాస్ చెందిన, రూరల్ ఏరియాస్ చెందినటువంటి చిన్నారులకి మంచి ప్రీ స్కూల్, మంచి న్యూట్రిషన్ అందించి ఈ ఆరోగ్యవంతమైన భారతదేశం నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తారని ఇక్కడ వక్తలైతే పేర్కొన్నారు. ఇక సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధు తన ప్రసంగంలో పోషకాహార లోపం మరియు ఆకలి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మరి ప్రాధాన్యత ఇవ్వాలి. అంగన్వాడీ టీచర్ల ఆయాలతోని వాళ్ళ యొక్క సేవలను ఉపయోగించుకొని మరి ఈ పోషకాహార లోపాన్ని నివారించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇంకా అదేవిధంగా మనం ప్రపంచ నాయకుడిగా మారామని ప్రకటించడానికి మన ప్రధానమంత్రి ప్రతి దేశాన్ని సందర్శించి వస్తున్నారు. అయితే మనం ఖాళీ కడుపులతో పనిచేస్తున్నాం మరియు మన పిల్లలు పోషకాహార లోపం మరియు పెరుగుదల లోపానికి గురవుతున్నారు అంటూ ఇక్కడ ఐసీడీఎస్ 50 సంవత్సరాలు పురుడు పోసుకోబోతున్న సందర్భంగా మరి అంగన్వాడీ పిల్లలకు సరైన పోషకాహారాన్ని నిర్ధారించడానికి మరింత సమగ్రమైన పథకం అవసరమైతే మరి దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నిధులు ఎక్కువ కేటాయించాలని చెప్పేసి కోరారు. ఇక అంగన్వాడీలకు సంబంధించి బడ్జెట్ను ఏడాదికేడాది తగ్గిస్తూ వస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలకి జీతాలు పెంచింది 2018లో పెంచి వదిలేశారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో మరి రేషన్కు సంబంధించి, అంటే మెనూకు సంబంధించి పెరుగుదల చివరిసారిగా 2017లో జరిగింది. అంటే దాదాపు 7-8 ఏళ్లుగా ఇటు జీతాలు పెంచలేదు, ఇటు మెను బిల్లులు పెంచకపోవడం వల్ల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, లబ్ధిదారులు అయితే చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక ఐసీడీఎస్ పిల్లలు వారు సొంతంగా మరి న్యూట్రిషన్ అయితే పొందలేరు, వారికి అంత ఆర్థిక స్తోమత లేవు. కాబట్టి పోషకాహార లోప కారణంగా సుమారు 8 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారని ఇక్కడ సర్వేలు అయితే చెప్తున్నాయి.
ఇక మరో మాటలో చెప్పాలంటే ప్రతిరోజు 20,500 మంది పిల్లలు పోషకాహార లోప కారణంగా మరణిస్తున్నారని ఒక సర్వేలో అయితే తెలుస్తుంది. ఇది నా డాటా కాదు, దీన్ని ప్రభుత్వం అందించిందంటూ ఏఆర్ సింధు ఇక్కడ నొక్కి చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వాలు అంగన్వాడీ కార్యకర్తలను దోపిడీ చేస్తున్న తీరును కూడా ఎత్తి చూపుతూ సింధు మాట్లాడుతూ జనగణన కోసం డేటాను సేకరించడంలో వారికి సహాయం అవసరమైతే అంగన్వాడీ టీచర్లను ఆయాల్ని పిలుస్తారు. వారు పశువులను లెక్కించాల్సి వస్తే అంగన్వాడీ టీచర్లను పిలిపిస్తారు. ఇంకా ఏదైనా సర్వే కోసం అంగన్వాడీ టీచర్లని పిలిపిస్తారు. పోషన్ ట్రాకర్ ద్వారా డేటాను మార్చమని కూడా అంగన్వాడీలకు చెప్తారు. కోవిడ్లో ఇతర సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరికి పీడిఎస్ ద్వారా రేషన్ అందింది. ఇప్పుడు వారు ప్రజలకు రేషన్ నిరాకరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మీ ఆధార్ మీ రేషన్ కార్డుకు లింక్ చేయకపోతే మీకు రేషన్ నిరాకరించబడవచ్చు. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో మరి ఫోటో ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా మరి ఇట్లా న్యూట్రిషన్ అందించాలని చెప్తున్నారు. మరి 3 నెలల బిడ్డ ఫోటోను క్లిక్ చేయాలి. మరి 3 నెలల తర్వాత సాఫ్ట్వేర్ ద్వారా బిడ్డ ముఖం గుర్తించబడకపోతే మరి అక్కడ ఆ చిన్నారులకి రేషన్ అయితే నిరాకరించబడవచ్చు. మరి ఎవరికైతే ఇలా ఆన్లైన్ చేయకపోతే అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాన్ని కూడా కట్ చేస్తున్నారు. అందుకే అంగన్వాడీ టీచర్లు ఆయాలు పోరాడాలని చెప్పి ఏఆర్ సింధ్ అయితే పేర్కొన్నారు. ఇక గుజరాత్లోని రాజ్కోట్ నుంచి వచ్చిన సంగీతాబెన్ దవే పని పరిస్థితుల గురించి తన అనుభవాన్ని పంచుకుంటూ న్యూస్ క్లిక్తో మాట్లాడుతూ రాష్ట్రంలోని అంగన్వాడీ కార్మికులు తమ గ్రాట్యుటీని పొందడానికి సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారని చెప్పారు. అయితే పోరాటం ఇప్పుడు కనీస వేతనాలను నిర్ధారించడంపై కేంద్రీకృతమై ఉందని చెప్పింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కనీస వేతనం 32,000గా నిర్ధారించింది. కాబట్టి ప్రతి అంగన్వాడీ టీచర్కి ఆయా 32,000 జీతం, ఆయాకి 26,000 జీతం ఇవ్వాలని కూడా ఈ మీటింగ్లో డిమాండ్ అయితే చేశారు. ఇక మాకు అంగన్వాడీ టీచర్లకు గ్రాట్యుటీ చెల్లించాలని గుజరాత్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. మరి గ్రాట్యుటీ చెల్లింపు అంగన్వాడీ టీచర్లను ఆయాలని స్కీమ్ లేదా కాంట్రాక్టు కార్మికులుగా కాకుండా అసలు పూర్తి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు. అందువల్ల నెలకు 26,000 పూర్తి జీతం డిమాండ్ చేస్తున్నాము. అధికారికంగా మేము రోజు 6 గంటలు పనిచేస్తాము. అయితే మా అంగన్వాడీలు రిజిస్టర్లో నింపడం నుండి కేటాయించిన ప్రతి పనికి డేటాను అప్లోడ్ చేయడం వరకు 24 గంటలు పనిచేస్తారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలు పూర్తి సమయం పనిచేసే వారి పనిని తీసుకుంటుంటే మీరు మాకు మాత్రం జీతం ఎందుకు చెల్లించలేదని ఆమె అన్నారు. అంగన్వాడీ టీచర్ల ఆయాల గౌరవ వేతనం గురించి అడిగినప్పుడు డేవ్ మాట్లాడుతూ ఐసీడీఎస్ను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ స్పాన్సర్ చేస్తున్నాయని, గుజరాత్ ప్రభుత్వం మా వేతనాన్ని పెంచింది కానీ 2018 తర్వాత ఒక్క పైసా కూడా పెంచలేదు. ప్రధానమంత్రి అంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఒక్క పైసా కూడా పెంచలేదని చెప్పేసి, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత పెంచుతున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు పెంచలేదు 2018 తర్వాత. కాబట్టి మరి మహిళా సాధికారత గురించి మోడీ గారు బాగా మాట్లాడతారు కానీ మహిళలమైన అంగన్వాడీ టీచర్లకు మరి 7 ఏళ్ల నుంచి జీతాలు పెంచకపోవడం అన్యాయం అని చెప్పేసి ఇక్కడ కోరారు. ఇక మోడీ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు స్టేడియం నింపడానికి కూడా అంగన్వాడీ టీచర్ల న్యాయాల్ని పిలుస్తారు అని ఆమె వ్యంగ్యంగా మాట్లాడారు. ఇక మధ్యప్రదేశ్లోని కట్ని నుండి వచ్చిన కాశీ విశ్వకర్మ మాట్లాడుతూ అంగన్వాడీ పథకాన్ని ప్రైవేటీకరించడంపై కార్మికులైతే ఆందోళన చెందుతున్నారని అన్నారు. మధ్యప్రదేశ్లో పోషకాహార సప్లిమెంటరీ సామాగ్రిని స్వయం సహాయక సంఘాలు మరియు మహిళా సహకార సంఘాలు అందిస్తాయని ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం ప్రకటించింది. అయితే ఇది దేవాస్లోని ఒక పెద్ద కంపెనీ ద్వారా సరఫరా చేయబడుతుంది. వంట వండిన ఒక దగ్గర వంట చేసి ఆ వంటని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కాంట్రాక్ట్ను పెద్ద పెద్ద ఎన్జిఓలకు అప్పగించారు. ఈ మొత్తం మహిళలను శక్తివంతం చేసే ఉద్దేశాన్ని దెబ్బతీస్తుందని, మరి అంగన్వాడీ వ్యవస్థ ప్రైవేటీకరణకి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీ మీటింగ్లో అయితే ఢిల్లీలో భారీ ఎత్తున ప్రభుత్వం మీద ధ్వజమెత్తడం జరిగింది. అనేక మంది వక్తలు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు ఆయాల సమస్యల పట్ల సంఘీభావం అయితే తెలపడం జరిగింది. ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అయితే 7 ఏళ్ల నుంచి మెనూ బిల్లులు పెంచట్లేదు, అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచట్లేదు. కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఈసారైనా అంగన్వాడీ టీచర్ల ఆయాలు జీతాలు బడ్జెట్లో కేటాయించాలని చెప్పేసి, నిధులు కేటాయించాలని చెప్పేసి ఆశిద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.